నెగిటివ్ రోల్ ఉంటే ఆ నెగిటివ్ రోల్లోనే చూస్తారు. పాజిటివ్ రోల్ అంటే పాజిటివ్ రోల్. రెండాటిని కలిపి చూసేది నవీన్ చంద్ర గారు. బట్ మీ టైటిల్ కొంచెం కాంట్రవర్సీ బయట వెళ్తుంది. సో 11 అనేది మీకు పెళ్ళైందా? ఎవరు మీరు? మీకేం కావాలి? నా లైఫ్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొత్తం 40 మంది. కథ విన్న తర్వాత మేము ఇంకో టైటిల్ అనుకున్నాం ఫస్ట్. ఇంకొంత ఎందుకు కథ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేయాలని స్కోప్, పేరు రావాలి, గుర్తింపు రావాలి, ఇమేజ్ రావాలి అని ఉంటుంది, అవన్నీ ఉంటుంది కదా. నేను కథ వినేటప్పుడు నేనేమంటే ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది ఎంత పోయిందనే మాట్లాడతాం, కానీ ఆ ప్రొడ్యూసర్ తీసుకున్న ధైర్యమైన ఇప్పుడు మంత్ ఆఫ్ మధు లాంటి సినిమా వేరే ఏ ప్రొడ్యూసర్ ఇక్కడ చేసేవాళ్ళు చెప్పండి. నాకే చాలా ఇప్పుడు 28 Degrees సినిమా ఉంది, ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఓకేనా, చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ అయింది. ఎందుకంటే దెన్ ఈ మన 11 మూవీ వరకు వచ్చేసరికి ట్రైలర్ లాంచ్ లెజెండరీ యాక్టర్. సో కమల్ హాసన్ గారి చేతుల మీదుగా జరిగింది. అంటే ఒక డ్రీమ్ అండి అది. ఎలాంటి అతని దగ్గరికి మనం వెళ్ళాలి, మన ప్రాజెక్ట్ వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మేము వేరే ప్రమోషన్ చేస్తున్నాం అక్కడ తమిళ్లో చేస్తున్నట్టు సడన్గా ప్రొడ్యూసర్ కాల్ చేసి సార్ రెడీగా ఉన్నారు, మన ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారు, వచ్చేయండి అనగానే ఉదగ నాయకని అనుకున్నా. మంత్ ఆఫ్ మధుకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో ఉత్తమ నటుడు. అంటే ఎంత ఇంపాక్ట్ కలిగించకపోతే అలాంటిది వస్తుందన్నా. ఫిలిం షూటింగ్ చేస్తున్నా, గేమ్ చేంజర్ చేస్తున్నా. ఆ టైంలో నాకు ఈ అనౌన్స్మెంట్ తెలిసింది. గేమ్ చేంజర్ షూటింగ్ టైంలో ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ గారికి. కరెక్ట్ అనే సినిమాకి దొరికిందని నాకు ఫీల్. అది అడవుడి చేసి టీవీలో లైవ్ పెట్టి గ్రేట్గా చేసే షో చేసే ఒక అవార్డ్ ఫంక్షన్ కాదు. చాలా రెప్యూటెడ్ అవార్డ్ అండ్ చాలా దాంట్లో జ్యూరీస్ కూడా మన ఇండియన్స్ కాదు. సెలబ్రిటీ అనేది అంటే స్పెషల్ ఏం కాదు. ఫ్యాన్స్ అంటారు, నిజంగా నాకు ఫ్యాన్స్ ఉన్నారా? నాకే డౌట్ వస్తుంది. ఎక్కువగా ట్రెండ్ ఇప్పుడు ఎలా ఉందంటే రీ రిలీజ్ అనేది ఒక బాగా ఉందండి. మరి మీది అనేసరికి అందరికీ వెయిటింగ్ ఫర్ వచ్చే అవకాశం ఉందా? ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ డిఎమ్స్ చేస్తూనే ఉన్నారు సార్, రిలీజ్ చేయండి. సినిమాలు వచ్చినాయి ఇంకా సినిమాని మర్చిపోలేదు సార్, రిలీజ్ చేయండి సార్, రిలీజ్ చేయండి సార్. ప్లస్ అంత యూనిక్ లవ్ స్టోరీ నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 decade అయిపోయింది, కానీ ఇప్పటికీ ఆ స్టోరీ యూనిక్నెస్ అలాగే ఉంది. నన్ను పెళ్లి చేసుకునేవాడు నన్ను ఎంతలా ప్రేమించాలంటే శూన్యమంట. అన్న నమస్కారం. నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వస్తున్నందుకు. సో నిజంగా అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయారన్న మా ఇంట్లో మీరు. అవునా? ప్రతి నెల మాకు కనిపిస్తున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎంత అనుకున్నా మనం కొన్ని క్వశ్చన్లు అయితే అడగాలి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి. అండ్ అంటే జనరల్గా చూసుకుంటే నవీన్ చంద్ర అనే వ్యక్తి కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు, చాలా కూల్ అండ్ కామ్గా ఉంటారు. బట్ మీ టైటిల్ కొంచెం కాంట్రవర్సీ బయట వెళ్తుంది. సో 11 అనేది ఏంటి? ఈ 11 అంటే మనకి ఆఫ్టర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ ఏంటి కొంతమంది అనుకుంటారు. ఆ కాంట్రవర్సీ అంటున్నారు. కాంట్రవర్సీ ఏం లేదు. అది నేను ఎప్పుడు 2 years 3 years బ్యాక్ ఎలక్షన్స్కి ముందు ఈ కథ నాకు వచ్చినప్పుడు కథ విన్నాం. కథ విన్న తర్వాత మేము ఇంకో టైటిల్ అనుకున్నాం ఫస్ట్. అనుకున్న తర్వాత ఎందుకు ఆ టైటిల్ సెట్ అవ్వలేదు మాకు. సో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు షూటింగ్ ప్రోగ్రెస్లో చేస్తూ మాకు ఎక్కడో కొంచెం హింట్ దొరికింది. సో దాని తర్వాత మేము అందరూ కూర్చొని అందరూ ఎవరెవరికి ఇష్టమైన నేమ్స్ టైటిల్స్ అంతా తీసుకొని మేము రూమ్లో కూర్చొని టైటిల్స్ చెప్పాం. సో మెజారిటీగా అడిగాం. కొన్ని టైటిల్స్ ఇస్తే 4 లేపారు, కొందరు 5 లేపారు, కొందరు నచ్చలేదన్నారు. సో లాస్ట్కి డైరెక్టర్ ఈ టైటిల్ చెప్పారనమాట. ఈ టైటిల్ చెప్తే అందరూ చేతులు లేపారు.
అందరి చేతులు లేపితే మాకు అప్పటిదాకా మాకు ఆ థాట్ లేదు మేము ఎంతమంది ఉన్నాం ఆ రూమ్లో అనేసి. కౌంట్ చేసి చూస్తే కరెక్ట్గా 11 మంది ఉన్నాం. సూపర్. 11 మంది ఉండి 11 మంది కూడా చేతులు రేస్ చేసింది. అండ్ డైరెక్టర్ ఫెల్ట్ ఇంకా ట్రైలర్‌లో కూడా 10 కేసెస్, 10 మర్డర్స్, 6 హత్యలు. సో ఈ సిటీ అవుట్‌స్కట్ అంటే సిటీ దగ్గర దగ్గర అవుతుందన్నమాట. సో ఆ టైటిల్ అలా వచ్చింది. చూడండి. కాకపోతే ఫస్ట్ తమిళ్లో అనుకున్నాం. తమిళ్ టైటిల్, తమిళ్ తెలుగు అనుకోవడం వల్ల ఒక టైటిల్ 2 లాంగ్వేజ్కి సేమ్ పెట్టాను. అవును, కరెక్ట్. ఎందుకంటే సేమ్ స్టోరీ, అవును. సేమ్ ట్విస్ట్ ఉంటుంది, అన్నీ సేమ్ కాబట్టి పైగా బైలింగ్వల్ కాబట్టి అక్కడ ఒక టైటిల్ ఇక్కడ ఒక టైటిల్ పెట్టలేము. అవును. సో తమిళ్లో ఆల్రెడీ పెట్టేసాము కాబట్టి అక్కడ అనౌన్స్ చేసేసాము కాబట్టి ముందు తమిళ్లో అనౌన్స్ చేసాం సినిమాని. సూపర్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు తెలుగులో చేసేటప్పుడు ఇంకో టైటిల్ పెడితే బాగోదు. బాగుంది. సో ఆ ఒరిజినల్ టైటిలే ఇక్కడ పెట్టాం. ప్లస్ ఆ 11 అనేదే కథ, సో స్టోరీ రిలేటెడ్. స్టోరీ రిలేటెడ్, ఎక్కడ ఎవరికి సంబంధించిందో లేకపోతే ఆ పబ్లిసిటీ కోసమో లేకపోతే ఎవరిని ఉద్దేశించిందో కాదు. ఇప్పుడు నేను చెప్పొచ్చు ఆ టైటిల్ ఎందుకు పెట్టామని, కానీ మీకు కథ తెలిసిపోతుంది, చెప్పలేను. వద్దన్న. సో థ్రిల్లర్స్ కాబట్టి మనం కొన్ని అసలు కావాల్సిందే ఆ కీ పాయింట్. సో అది చెప్పేస్తే మీరు కూడా ఇంకా మీరు చెప్పారు. సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది ఆ టైటిల్ ఎందుకు ఈ సినిమాకి పెట్టారనేసి మీకు సో అర్థం అవుతుంది. సో వాళ్ళకి క్లారిటీ వచ్చేద్దాం అప్పుడైతే. సూపర్ అన్న. అంటే నవీన్ అన్న ఏ క్యారెక్టర్ చూస్ చేసుకున్నా సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్ చేసుకుంటారు. అందరికి తెలిసింది అంటే జనాలకి ఏది కనెక్ట్ అవుతుంది అని. ఇప్పుడు వస్తుండే బ్యాక్ టు బ్యాక్ మూవీలు వస్తున్నాయి. సో ఆ చూసింగ్ అనేది మీరు అనుకునే వేలోనే వెళ్తుందా? నేను అనుకునే వేలేదు, ఎందుకంటే నేను చూస్ చేస్తున్నా కాబట్టి ఆబ్వియస్లీ నేను అనుకునే వేలోనే వెళ్ళాలి. కాకపోతే మాకు వచ్చిన కథల్లో యాక్టర్స్కి ఎలా ఉంటుందంటే కథ, క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ చేయాలని స్కోప్, పేరు రావాలి, గుర్తింపు రావాలి, ఇమేజ్ రావాలి అని ఉంటుంది, అవన్నీ ఉంటుంది కదా. నేను కథ వినేటప్పుడు నేనేమంటానంటే ఆన్ ది హోల్గా ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నంటే నేను యాక్టింగ్ బాగా చేస్తున్నాను గ్యారంటీ ఎలా ఉంటుందో అలాగే నా కథ కూడా నిజంగా బాగుండాలని నేను కోరుకుంటాను. సో మెల్లగా స్లోలీ ప్రాసెస్లో సినిమాకి మనం ఇంప్రూవ్ అవుతుంటాం. కొత్త డైరెక్టర్స్, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా ఎగ్జిక్యూట్ చేస్తుంటారు వాళ్ళ సినిమాని, వాళ్ళ కథని. సో అలా వచ్చినప్పుడు వచ్చిన ఆప్షన్స్లో ఏది బెస్ట్ అంటే ఎలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, వాళ్ళు తీసుకున్న టెక్నీషియన్స్, వాళ్ళు చెప్పిన టైము, లేకపోతే వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన రిలీజ్ టైం, వీళ్ళు ఖచ్చితంగా సినిమా తీసి రిలీజ్ చేసి ప్రాపర్గా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తారు, పంపిస్తారంటే అలాంటి కథని ఒప్పుకుంటాం. మిగతా కొన్ని కథలు బాగుంటాయి కానీ ప్రొడ్యూసర్స్ ఉండరు, లేకపోతే మంచి ప్రొడ్యూసర్స్ ఉండరు, లేకపోతే సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోతాయి. కథ బాగుండి మనం నో అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్లు మిమ్మల్ని పిక్ చేసుకుని చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే అంటే కొంతమంది ఏంటి మూవీ చేసామా వెళ్ళిపోయామా అనేటట్లు ఉంటున్నారు. బట్ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అంటే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం షూట్ ఎంత కష్టపడి చేస్తున్నామో అట్ ద సేమ్ టైం ప్రమోషన్ కూడా అంతే కష్టపడి చేయాలి. చాలా మంది హీరోలు అంటే ఆ టైంలో కొంచెం వాళ్ళ పర్సనల్ పనులు అవ్వచ్చు, వాట్ ఎవర్ మనకు తెలియదు, బట్ డైవర్ట్ అవుతున్నారు. సో ప్రొడ్యూసర్ల మీద ఆ ప్రభావం పడుతుంది అన్నారు. బట్ నవీన్ చంద్ర గారి విషయంలో అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఫుల్ సపోర్ట్ అండ్ చాలా ఫ్రీడమ్ ఉంటారని విన్నాం. సో ప్రొడ్యూసర్లకి అయితే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఒక 200 to 300 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అంటే ఒక ప్రొడ్యూసరు తన డబ్బులు తీసుకొని ఒకరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం చూడాల్సింది కేవలం డబ్బులు కాదు, సినిమా చేయాలని కోరిక, ఒక ప్యాషన్. నేను యాక్టర్ అవ్వాలని నాకు ఎలా ప్యాషన్ ఉంది, అన్నీ వదిలేసి నేను యాక్టింగే చేస్తాను, ఎడ్యుకేషన్ అవన్నీ పక్కన పెట్టి యాక్టింగే చేస్తాను, నాకు ఎంత ప్యాషన్గా వచ్చింది చేశాను. అదేలాగా ప్రొడ్యూసర్ కూడా ఉంటాయి. ఆ ప్రొడ్యూసర్స్ ఒక ప్రాజెక్ట్ని ఓకే చేసి ఆ ప్రాజెక్ట్ మీద డబ్బులు పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు మాత్రమే కాదు, ప్రమోషన్ కూడా కాదు, వాళ్ళకి ఏంటంటే ఆ సినిమా మీద ప్యాషన్. ఎక్కువ గుర్తింపు డైరెక్టర్కి, యాక్టర్స్కే వస్తుంది. ఓకేనా, ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది ఎంత పోయిందనే మాట్లాడతాం, కానీ ఆ ప్రొడ్యూసర్ తీసుకున్న ధైర్యం అయినా ఇప్పుడు మంత్ ఆఫ్ మధు లాంటి సినిమా వేరే ఏ ప్రొడ్యూసర్ ఇక్కడ చేసేవాళ్ళు చెప్పండి? అది కరెక్ట్. యశ్వంత్ లాంటి ప్రొడ్యూసర్, కృషి ప్రొడక్షన్స్, వాళ్ళు తీసుకున్న డిసిషనే కదా. సో ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
సో నేనే కాదు, డైరెక్టర్ నుంచి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ ప్రొడ్యూసర్ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీ ఉండి చేస్తే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా మంది వస్తారు. నాలాంటి యాక్టర్స్కి ఇంకా చాలా సినిమాలు దొరుకుతాయి. నాలాగా ట్రై చేసే యాక్టర్స్కి, లేకపోతే కొత్తగా ట్రై చేసే యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి వాళ్ళ మీద నమ్మకం వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అది. అండ్ వన్ మోర్, థ్యాంక్ యూ సో మచ్. అది కంగ్రాచులేషన్స్. 28 మన అమెజాన్లో ట్రెండింగ్లో ఉంది. అండ్ ఈటీవీలో కూడా అది Trending సో చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అవును. సో అంటే కొన్ని సినిమాలు ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయండి. మనకు కొన్ని సినిమాలు చూస్తే తెలుస్తాయి అన్న. అంటే థియేటర్కి వెళ్ళగా ఎందువల్ల తెలియదు. అంటే సినిమా బాగున్నా ఆడియన్స్ వెళ్ళకపోవడం వల్ల ఆగిపోతుంది. బట్ ఓటీటీకి వచ్చి మళ్ళీ అది రేజ్ అవుతుంది అనేసరికి ఇప్పుడు అదే హ్యాపీనెస్. అదే ఇప్పుడు మనం ఒక సోపు, ఒక షాంపూను ఏదైనా ఉంటే మనం ప్రమోషన్ చేస్తున్నారు అనుకోండి ఆ కంపెనీ వాళ్ళు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు ప్రమోషన్ చేస్తే ఎక్కడ రీచ్ అవుతుంది, మన ఇంట్లలోనే రీచ్ అవుతుంది. సో అలా మన థియేటర్కల్ సినిమా వాళ్ళ ఇంట్లలో రీచ్ అవుతేనే వాళ్ళు జనాలు బయటికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. మీరు ఇంటి డోర్ ఓపెన్ చేసి ఇలా లెఫ్ట్ రైట్ చూసేలోపు మీరు కిరాణా కొట్టు ఉంటుంది, పోస్టర్ ఉంటుంది, ఫోన్ ఉంది మీ చేతిలో, వేరే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎగ్జిబిషన్, స్పోర్ట్స్, అవి అన్నీ ఉన్నాయి. ఒక పాయింట్లో సినిమా ఫస్ట్ ఉండేది. ఇప్పుడు సినిమా కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నప్పుడు ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉన్నాయి, స్క్రీన్స్ పెట్టేసుకున్నారు చాలామంది, కొందరు ఐప్యాడ్స్, ఫోన్స్, అన్ని రకాలుగా వచ్చేసాయి. పైగా పైరసీ యాప్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటి ఆడియన్స్ రావాలంటే ఎక్కడో మనం ఇంకెక్కువ ప్రమోషన్ చేయాలి. చేయట్లేదా అంటే అవును చేస్తున్నాం. రీచ్ అవుతుందా అంటే తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపులే చెప్తాను. ఇప్పుడు నా 11 సినిమాకి నేను ప్రమోట్ చేస్తున్నా, ఓకేనా. ఇప్పుడు మీరున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూసి నా 11 సినిమా వీడియోని ఫుల్ వీడియో చూశారు. నెక్స్ట్ వీడియో కూడా 11 ఉందనుకో, ఆ 2 వీడియోలు మీరు ఫుల్గా చూస్తే మీకు దానికి సంబంధించింది అన్నీ వస్తుంటాయి. సో దాని ప్రకారంగా ఏమనుకుంటారు మీరు, అబ్బా నా ఫిలిం కాంటెంట్ నిజంగా బాగా వెళ్తుంది అని అనుకుంటాం. కానీ నేనున్నాను, నాకు సినిమాకి సంబంధం లేదు, నాకు ఫిట్నెస్ మీద సంబంధం. నేను ఫిట్నెస్ మీద కొట్టా అనుకోండి, ఫిట్నెస్ మొత్తం వస్తుంది, సినిమాకి సంబంధం రాదు. సపోజ్ మీరు నన్ను అడిగారు అనుకోండి, 11 సినిమా రిలీజ్ అవుతుంది May 16, అవునా 11 రిలీజ్ అవుతుందా, ఎవరు చేస్తారని అడుగుతారు. సో సోషల్ మీడియా అనేది వన్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కే ప్రమోట్ చేస్తుంది. ఎవరైతే దాని మీద సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకే. మిగతా ఆడియన్స్ ఏమవుతున్నారు, మిగతా ఆడియన్స్కి అవుట్డోర్ ప్రమోషన్, లేకపోతే వాళ్ళకి సినిమా తెలియాలి, వాళ్ళకి తెలియాలి కదా సినిమా ఈ పర్టికులర్ థియేటర్లో ఇన్ని రోజుల నుంచి ఉంది, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్. ఎవరైనా సినిమా చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి కదా, చాలా మంచి సినిమాలు వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఓటీటీలు సరే ఈ సినిమా మనం థియేటర్లో. సో ఎక్కడో ఆడియన్స్కి, ప్రొడక్షన్ హౌసెస్కి, యాక్టర్స్కి మధ్య ఎక్కడో ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ థిన్ లైన్ మిస్ అవుతే మేము చేసిన మంచి సినిమా అయినా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. తర్వాత ఓటీటీలో వెళ్ళిన తర్వాత అరే ఈ సినిమా మన థియేటర్లో చూస్తుంటే బాగుండేది కదా. నాకే చాలా, ఇప్పుడు 28 Degrees సినిమా ఉంది, ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, ఓకేనా. చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ అయింది, ఎందుకంటే అది ఎప్పుడుదో సినిమా ఉంటుంది కదా, ఒక చెప్పేసి మనం ఓపెన్ ట్రేడ్లో ఉంటుంది కదా, దానికి అంత హై ఉంటుంది. కానీ అయినా థియేటర్లో రిలీజ్ చేసాం. 10% ఓ 15% శాతం జనాల్ని చూశారనుకోండి, వాళ్ళు ఆ టైంలో చేసిన స్ప్రెడ్ అది ఓటీటీ కూడా హెల్ప్ అయింది నాకు. అది సూపర్, ఓకే, బాగుందంటారా అనేసి. సో 28 Degrees అలా వర్కౌట్ అయింది, బాగా వెళ్ళింది. అవును. సో అంత మనం తక్కువ ప్రమోషన్ చేసి వెళ్ళింది. దెన్ ఈ మన 11 మూవీ వరకు వచ్చేసరికి ట్రైలర్ లాంచ్, ద లెజెండరీ యాక్టర్, సో కమల్ హాసన్ గారి చేతుల మీదుగా జరిగింది. అంటే ఒక డ్రీమ్ అండి అది. ఎలాంటిది, అతని దగ్గరికి మనం వెళ్ళాలి, మన ప్రాజెక్ట్ వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మీ సినిమా అతను చూసి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఆయనకి మా ప్రొడ్యూసర్ గారు కమల్ హాసన్ గారికి బాగా క్లోజ్. సో ఎంత క్లోజ్ ఉన్నా మన కంటెంట్ బాగాలేకపోతే ఆయన దగ్గర తీసుకెళ్ళి చూపించలేము కదా, బికాస్ ఆయన ఎక్స్పీరియన్స్కి మనం ఎంత. బట్ స్టిల్ మాకు మా సినిమా మీద కాన్ఫిడెంట్, మా ట్రైలర్ కట్ మీద కాన్ఫిడెంట్ ఉండే. సో మేము వేరే ప్రమోషన్ చేస్తున్నాం అక్కడ తమిళ్లో చేస్తున్నప్పుడు సడన్గా ప్రొడ్యూసర్ కాల్ చేసి, సార్ రెడీగా ఉన్నారు, మన ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారు, వచ్చేయండి అనగానే చేతులు ఏదో వనకడం స్టార్ట్ అయింది. అంటే
ఆయన వెళ్ళి కలవడం, ఆయన వెళ్ళి చూడడం. ఆయన సినిమాలు చూసాం, ఈవెంట్స్‌లో అవన్నీ చూసాం. అవును. కానీ దగ్గరుండి మన కంటెంట్ చూస్తున్నప్పుడు మనకు ఒక భయం ఉంటది. ఒక టెన్షన్ ఉంటది. సో, వెళ్ళాం. వెళ్ళంగానే వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళాం. ఆఫీస్‌కి వెళ్తే లిఫ్ట్ ఓపెన్ అయింది. చూస్తే 'రాజ్ కమల్ ఫిల్మ్స్' అని గోల్డ్ ఫాంట్స్‌లో రాసుంది. ఆహాహా! ఉలగనాయకన్ అనుకున్నా. అనేసి లోపల వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన ఆఫీస్‌లో ఆయన చేసిన సినిమాలు స్టోరీ బోర్డ్ రాసుంది గోడ మీద. గోడ మీద రైటింగ్‌లో రాసుంది. అండ్ ఆయన చేసిన కథలన్నీ ఆయన ఆఫీస్‌లో ఉంది. అది కొందరు ఏం చేస్తారు, వాల్ పోస్టర్ ఏదో పెడతారు. ఇది కాదు, ఈయన మొత్తం హ్యాండ్ రైటింగ్‌తో రాసిన థింగ్స్ ఉన్నాయి. ఓల్డ్ ప్రొజెక్టర్ ఉంది, ఓల్డ్ ఎడిటర్ ఉంది. అండ్ ఎక్కడి నుంచి వస్తాడా అని వెయిట్ చేస్తున్నాం. సడన్‌గా ఎవరైనా డోర్ తీసుకొని వస్తున్నారని లేచి కూర్చోవడం. ఆ ఎక్సైట్‌మెంట్ చాలా ఉంది. చాలా దాని తర్వాత ఆయన వచ్చారు. వచ్చి ట్రైలర్ చూసారు. చూసి అంటే ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వలేదు ఆయన. ఏదో ఒక సినిమాలే లేకపోతే అది కాకుండా మొత్తం ట్రైలర్ చూసి బాగుందన్నారు. బాగుంది. ఆ విషయం చాలు. బాగుందని చెప్పిన విషయం చాలు. అండ్ ఆయనతో కలిసి ఆయన నా భుజం మీద చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు. 'వసంత కోకిల' అని ఒక సినిమా, కమల్ గారు అండ్ శ్రీదేవి గారు చేసింది ఆ సినిమా. అది 'మూన్రామ్ పరే' అని చెప్పి తమిళ్లో, తెలుగులో అదే అనుకుంటా నేము. బట్ నేను చూసిన తమిళ్లో అప్పుడు. సో ఆ సినిమాలో సుబ్రమణి అనే ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కకి ఆయన పేరు పెడతారనమాట, సుబ్రమణి అని చెప్పి. అంత క్యూట్గా పెడతారు. అది గుర్తొచ్చింది అనమాట ఆయన కలిసినప్పుడు. అండ్ మా 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 సినిమాకి ఆయన సపోర్ట్ చాలా చాలా యూస్ఫుల్ అయింది నిజంగా. చాలా హంబుల్గా ఉంటారు. అంటే నేను 'భారతీయ 2లో మనం వచ్చేటప్పుడు కలిసాం. అసలు ఎంత సింపుల్గా ఉంటారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. అంటే ఏదన్నా కొంతమంది ఒక 4-5 హిట్లు వచ్చినప్పుడు కొంచెం జస్ట్ మారుతుంటారు అనేటప్పుడు అనిపిస్తుంది, ఎన్ని హిట్లు చూసినా ఆయన ఏంటి ఎలా ఉన్నారని. అదే కదా, పీక్స్ చూసిన తర్వాత ఇంకా పీక్ని పట్టించుకోండి. ఆయన 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 చూసింది, ఆయన చేసింది, ఆయన గురించి మాట్లాడడం కూడా నిజంగా నాకు అంత అర్హత ఉందో కూడా నాకు తెలియదు. బట్ అలాంటి వ్యక్తిని కలవడం, మా ట్రైలర్ ఆయన లాంచ్ చేయడం, అండ్ ఆయన లాంచ్ చేయడం వల్ల జనాల్లోకి అది అంటే కమల్ హాసన్ గారే ఒక ట్రైలర్ చూసి బాగుందని చెప్పడం అనే ఒక వ్యాలిడేషన్ ఉంది కదా, అది మాకు చాలా చాలా హెల్ప్ అయింది మా సినిమా. సూపర్ అన్న. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో పెద్ద హీరో, చిన్న హీరో, సో బడ్జెట్లు, ఈ హీరోకి ఎన్ని కోట్లు, ఈ హీరోకి ఎన్ని కోట్లు అంటారు. సో ఆడియన్స్ చాలామంది కింద కామెంట్స్లో అడుగుతుంటారు అనమాట. సో అంటే వాట్ బేస్ టు మీకు ఇలా ఇన్ని కోట్లు బడ్జెట్ ఇతని మీద పెట్టచ్చు అని అనుకుంటారు అనమాట. ఎలా ఏం చూసి చేసుకుంటారు? వ్యూవర్షిప్ని బట్టి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఫిలిం కలెక్షన్ ఉంటుంది, లాస్ట్ ఫిలిం ఫుట్ఫాల్ ఉంటుంది, లాస్ట్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, లాస్ట్ ఫిలిం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంకెక్కువ ఉంది, బుక్ మై షో ఇంట్రెస్ట్, సోషల్ మీడియా అట్రాక్షన్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఫేమ్తో కూడబడిన బడ్జెట్ ఉంటాయి, టాలెంట్. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, నేను సోషల్ మీడియాలో అంత గ్రేట్ కాదు, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండను, నా ఫేమ్ ఎంత ఉందో నాకు తెలియదు. అంటే ఫ్యాన్స్ అంటారు, నిజంగా నాకు ఫ్యాన్స్ ఉన్నారా, నాకే డౌట్ వస్తుంది. బట్ ఒక్కటి తెలుసు, నా సినిమాలు చూస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ వాచింగ్ ద ఫిలిం. అది ఎలా తెలుసు అంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే సినిమాలకి వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కాయగూరల మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మిల్క్ తీసుకోవడానికో, ఫిష్ కొనడానికి వెళ్ళినప్పుడు, చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు, లైక్ డైలీ వర్క్ మీద మన డైలీ వర్క్ మనం చేసుకోవాలి కదా, అది చేసేటప్పుడు వచ్చి మాట్లాడతారు, నా సినిమా పేరు చెప్తారు, నా క్యారెక్టర్ చెప్తారు. సో అది కదా నాకు కావాలి. అంటే అప్రిసియేషన్, నేను ఎక్కడ వెళ్ళినా నన్ను గుర్తుపట్టడం, హీరోగా నన్ను గుర్తుపట్టడం కన్నా నేను చేసిన క్యారెక్టర్స్, నేను చేసిన సినిమా పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది నాకు చాలా పెద్ద వ్యాలిడేషన్, అప్రిసియేషన్. సో అది తెలుసు నాకు, నా సినిమాలు చూస్తారు, నా కథలు చూస్తారని తెలుసు నాకు. సో అదే నమ్మకం మనకి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 హిట్స్ వచ్చి దెన్ ఒక 2 మూవీస్ ఫ్లాప్ అయినా లేకపోతే యావరేజ్ అయినా మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది? తగ్గుతుందా పర్సన్కి, పెరుగుతుందా? అంటే బేసిక్గా ఉంటుందా? ట్రేడ్లో ఉన్న వాళ్ళు ఆ మార్కెట్ మీదనే, సినిమాని, క్రాఫ్ట్ని ఆ మార్కెట్ మీదనే రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అది వాళ్ళు ఆలోచిస్తారు, లాస్ట్ ఫిలిం ఇంత అయింది, లాస్ట్ ఫిలిం ఇంత అయింది. ఇప్పుడు అలా చెప్పుకుంటే నా సినిమాలు, నేను చేసిన సోలో సినిమాలు 'అందరి రాక్షస్' తర్వాత డింట్ వర్క్.
దళం అంత గ్రేట్గా వర్క్ అవ్వలేదు, నారా కుమారుడు అంత గ్రేట్గా వర్క్ అవ్వలేదు, త్రిపుర అంత గ్రేట్గా వర్క్ అవ్వలేదు. కానీ నాకు ఇప్పుడుకు సినిమా అవకాశాలు వచ్చాయి. కొందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అవన్నీ ఆలోచించారు. ఇప్పుడు 'మంత్ ఆఫ్ మధు' ఉంది. 'మంత్ ఆఫ్ మధు' లాంటి కథ ఆహ్, అది సినిమాలో తీయొచ్చా, సినిమాలో చూపియొచ్చా, ఏ ఏ ఏ ప్రొడ్యూసర్‌కైనా అది వెళ్ళి కథగా చెప్తే ఇది వర్కౌట్ అవుతుందని ఇస్తారు. మొహమ్మద్ చెప్పేస్తారు అవును. ఈ ఆడియన్స్ ఇది హ్మ్. లైక్ చేయరు అది ఇది అని. కానీ ఆడియన్స్ లైక్ చేశారు ఆ సినిమాని. ఆడియన్స్ ఏంటన్నా దానికి అంటే బిఫోర్ మిమ్మల్ని ఒకసారి అదే చెప్పాను కూడాను. ఆ 'మంత్ ఆఫ్ మధు'కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌లో ఉత్తమ నటుడు. నటుడు. అంటే ఎంత ఇంపాక్ట్ కలిగించకపోతే అలాంటిది వస్తదన్నా? అంటే నాకు తెలిసి ఏదో మాకిప్పుడు మేము యాంకర్‌లుగా చేస్తున్నప్పుడు ఒక అవార్డ్ వస్తది మీకు అనేటప్పుడే మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తది. థాంక్ యూ. అలాంటిది థాంక్ యూ. ఉత్తమ నటుడు అవార్డ్ అలాంటిది వచ్చినప్పుడు హౌ డు యూ ఫీల్ అన్న? ఆ ఫీల్ ఏంటంటే లైక్ కరెక్ట్ అయిన సినిమాకి దొరికిందని నాకు ఫీల్ నాకు. యెస్. అది ఆహ్, హడావుడి చేసి టీవీలో లైవ్ పెట్టి గ్రేట్‌గా చేసే షో చేసే ఒక అవార్డ్ ఫంక్షన్ కాదది. చాలా రెప్యూటెడ్ అవార్డ్ అండ్ చాలా దాంట్లో జ్యూరీస్ కూడా మన ఇండియన్స్ కాదు. అవును. కొంతమంది ఇండియన్స్ వరల్డ్ వైడ్ ఉన్న జ్యూరీస్. అవును. అండ్ 340 ఫిలిమ్స్ టు 350 ఫిలిమ్స్ ఆ జ్యూరీలో వచ్చిన ఫిలిమ్స్‌లో నాకు రీజనల్‌గా ప్లస్ ఫెస్టివల్‌గా బెస్ట్ యాక్టర్‌గా ఇవ్వడం అనేది నేను ఊహించలేదు. యెస్. అంటే మాకు అక్కడ సెలక్షన్ అయిందని తెలుసు. చాలులే సెలెక్ట్ అయింది ఇలా అనే ఫీల్‌లోనే వెళ్ళింది ఉన్నా. మన సినిమా అక్కడ సినిమా వరకు అక్కడ select దాకా అయింది. వెళ్ళిందిలే అనేసి చాలు. నేను మర్చిపోయి నా ఫిల్మ్ షూటింగ్ చేస్తున్నా, గేమ్ చేంజర్ చేస్తున్నా. ఆ టైంలో నాకు ఈ అనౌన్స్‌మెంట్ తెలిసింది. గేమ్ చేంజర్ షూటింగ్ టైంలో. ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ గారికి నేను. వాహ్! రామ్ చరణ్ గారితో షూట్ చేస్తున్నాను అప్పుడు. హ్మ్. హ్మ్. ఆహ్, సార్ ఒక విషయం షేర్ చేసుకోవాలి సార్. చెప్పండి నవీన్ అన్నారు. ఇలా నాకు దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డ్. ఓహ్! కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. అక్కడి నుంచి ఇది షూట్‌లో ఫ్రెండ్స్ అందరికి తెలిసింది. అంటే ఆయనతో ఉన్నప్పుడే ఆయనతో కూర్చొని నేను యాక్చువల్లీ అదొక బెస్ట్ మూమెంట్ అంటే ఇది ఇది ఇంకో ఒక బెస్ట్ best మూమెంట్. moment, yeah. సో మనం చెప్పుకునేటప్పుడు మన దగ్గర మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే అది వేరు కదా. అవును. సో చాలా సూపర్. అండ్ అంటే మీ గ్రాఫ్ అనేది చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మీ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. అది అవునా? మీకు ఎక్కడ వరకు అనిపిస్తుంది మాకు తెలియదు కానీ మాకు అంటే మేము ఆడియన్స్ పాయింటింగ్ చూస్తాం, ఆడియన్స్ నుండి ఉంటాం. ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ యాంకర్స్ మీట్ పెట్టేటప్పుడు మిమ్మల్ని కలవడం కోసం ఎంతమంది వస్తున్నారో తెలుసు. వాళ్ళందరూ ఇష్టం ఉంటేనే కదా వస్తారు. అవునవును. సో అంటే ఆ గ్రాఫ్ అనేది ఒక సినిమా కోసం మనం ఒక సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే రోజు నుండి ఈరోజు ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఈ స్టోరీ మీకే బాగుంటుంది అని అవును. చెప్పే స్టేజ్ వరకు మీరు తెచ్చుకున్నాం. సో ఈ గ్రాఫ్ ఎలా అనిపిస్తుంది? అంటే నేను వెనక్కి తిరిగి చూస్తే యూజువల్లీ వెనక్కి తిరిగి చూడను. ఎందుకంటే ఐఎమ్ గో విత్ ద ఫ్లో పర్సన్. అంటే ఇష్టమైనది, నచ్చింది హానెస్ట్‌గా 100% ఏ పనైనా గానీ, సినిమానే కాదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక పని ఇచ్చారనుకోండి నాకు. అది నేను 100% చేస్తా. చిన్నప్పటి నుంచి నాకు అలవాటది. అది ఎలా చేస్తానో, అది చేసే విధానం అవతల వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ మిగతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నాకు తెలిసిన విధంలోనే నేను చేస్తాను. కొంతమంది దాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు. ఓకే. అంటే ఒక యాక్టరు రోజు మొత్తం క్యారెక్టర్‌లో ఉంటే అంత అవసరం లేదంటారు. ఒక్కొక్కరు ఒకలాగా క్యారెక్టర్స్‌ని తీసుకొస్తారు. నాకేంటంటే నా డైరెక్టర్స్ రాసిన క్యారెక్టర్‌ని నేను ఆ షూటింగ్ స్పాట్‌లో ఉండిపోవాలి. నాకు అదే అవకాశం. దాని తర్వాత నేను రియల్ లైఫ్‌లో అలా ఉండలేను. సో ఇలా ఈ జర్నీలో నేను ఇలా నా క్యారెక్టర్‌ని, నా క్రాఫ్ట్‌ని నాకు నేనే ఇంప్రూవ్ చేసుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే యెస్, సమ్‌వేర్ ఐయామ్ బెటర్. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా ఐ థింక్ ఆడియన్స్ నాలో ఏ ఒక్క ఫ్లా కూడా చూడకూడదు. ఈ క్యారెక్టర్ చేసిన దానికి ఇంకా బెటర్‌గా ప్రయత్నం చేస్తున్నా. ఇంకా అంటే దానికి ఎండ్ ఉండదు. సాటిస్ఫికేషనో లేకపోతే జర్నీయో హ్యాపీ ఓకే ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు నాకు ఇది ఉంది, అది ఉంది, ఇంత గుర్తింపు వచ్చేది అహం తీసుకోకుండా ఇంత వచ్చింది కదా, ఓకే ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మన దగ్గర. దీన్ని కాపాడుకోవాలని శక్తి కావాలంటే దీనికి చాలా ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాలి. సో అంత ఎందుకు కష్టపడాలి? నీకు నచ్చింది నువ్వు హానెస్ట్గా చెయ్యి, అది ఆబ్వియస్లీ అప్రిసియేషన్లా
రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సూపర్ సూపర్ సో గివ్ యువర్ బెస్ట్ అంతే. సూపర్. అండ్ అంటే ఇప్పటి వరకు మీరు అంటే హిట్లు ఫ్లాప్లు చాలా మందిని చూసారు అంతా కెరీర్. సో కెరీర్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే ఎప్పుడైనా ఆలోచించుకున్నాను వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్, మీ దారిలో మంచో చెడో ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని దాని గురించి తెలుసుకొని మీరు ముందెళ్తే మనకి ఎలాంటి బ్యాగేజ్ ఉండదు. మనకు మెయిన్ హ్యూమన్కి ఉండేది మెయిన్ ఏమంటే బ్యాగేజ్, రెస్పాన్సిబిలిటీ, దుఃఖం. అవతల వాళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలి, లేకపోతే మనల్ని చూసి అవతల వాళ్ళు ఇలా ఉండాలి. ఏదో అన్ని రకరకాలుగా మనకి ఏది ఉన్నా ఓపెన్గా ఇప్పుడు ఓపెన్ ప్లేట్లా ఉంది. అవన్నీ దాటి మనమేంటి, మనకేం కావాలి, మన వల్ల ఎవరైనా ఎవరికి ఒక హర్ట్ లేకపోతే ఫీల్ అవడం మనం ఎంత తగ్గించుకుంటామో ప్రతిదీ మీ దగ్గరికి వస్తుంది. అండ్ అంటే కామన్ మ్యాన్స్కి ఎక్కువగా మనం ఏ పని చేసినా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఆ నలుగురు మోమాట ఎక్కువ ఉంటుంది అని ఉంటుంది అన్నమాట. అంటే ఒక సెలబ్రిటీ లైఫ్లో కూడా ఆ నలుగురు అనే వ్యక్తులు ఉంటారా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే సెలబ్రిటీ అనేది అంటే స్పెషల్ ఏం కాదు. సెలబ్రిటీ అంటే స్పెషల్ ఏం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మాకు సెలబ్రిటీ ఆ స్టేటస్ దొరకడానికి కావాలంటే మాకు దొరికిన ఎక్స్పోజర్, మాకు పోస్టర్ మీద మా ఇమేజ్ ఉంటుంది, స్క్రీన్ మీద మేము కనిపిస్తుంటాం. ఇప్పుడు నార్మల్ కామన్ మ్యాన్ ఆ స్క్రీన్ మీద రావాలంటే మేము చేసిన ప్రాసెస్ రావాలి. తను ఫస్ట్ కామన్ మ్యాన్ నుంచి తర్వాత నార్మల్ యాక్టర్ అవుతాడు. సో యాక్టర్ నుంచి వచ్చిన ఫేమ్ ప్రకారం సెలబ్రిటీ అంటారు అంతే. ఇట్స్ క్వైట్ నార్మల్. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ ప్రాసెస్ తెలియాలి అంతే. సో మొత్తానికి మీ లైఫ్లో కూడా ఉంటాయి అలా ఉంటాయి వెనకతలు అనుకునేవి. సో అలా వెనక అనుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ పనే అదేమో, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంతే ఉందేమో, వాళ్ళ ఆలోచన అంతే ఉంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం, వాళ్ళు ఎంచుకున్న వాతావరణం, వాళ్ళ చుట్టూ తిరుగుతున్న మనుషులు. సో ఒకరు మాట్లాడుతున్నారంటే ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్తోనే మాట్లాడచ్చు, లేకపోతే ఇంకొకరికి ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మాట్లాడచ్చు. అది వాళ్ళ ప్రాబ్లం. అది మనం పట్టించుకుంటే మనం ఏం చేయలేము. పట్టించుకోవద్దు. ఓకే, అవతల వ్యక్తి కూడా ఓకే నువ్వు ఏదో చెప్తున్నావు వినాలి, విన్నాను, ఒక నీకు సంతోషమా, నేను అది విన్నదికి మీకు సంతోషమా, ఆ సంతోషం చాలు. ఓకే, దట్స్ యువర్ నీ పర్స్పెక్టివ్. అది దాన్ని నేను వెళ్ళి జడ్జ్ చేసి అది ఇదని చేయను. అండ్ మన లైఫ్లో ఎంత హ్యాపీయెస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయినా ఎక్కడో దగ్గర సాడ్ మూమెంట్ అంటూ ఉంటాయి. సో మీ లైఫ్లో అలాంటి మూమెంట్ మళ్ళీ రాకూడదు అనుకునే సిచ్యువేషన్ అది? రాకూడదనే సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ నాకు కూడా వస్తుంది. ఎందుకంటే మీకు చాలా దగ్గరైన వ్యక్తులు మీకు నుంచి దూరం వెళ్ళిపోతే అది ఎంత బాధగా ఉంటుంది. లైక్ మై ఫాదర్ పాస్డ్ అవే, మా చిన్న నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అలా జరగకూడదంటే చెప్పలేం. అది జరుగుతాయి. ఇప్పుడు నాతో కూడా అది జరగచ్చు. కాకపోతే అలాంటి ఫీలింగ్స్ ఉండిపోతాయి మనతో, బాధగా ఉంటాయి. అది మనం ఎంత రీచ్ అయినా ఏదున్నా మన రూట్స్ మన వదలరు కదా. సో ఆ ఫీలింగ్స్ ఉంటాయి. సో జరగకూడదు అనేది ఏమి ఉండదు, జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక మూవీ కొన్నాం అంటే మన వరకు మనం కంప్లీట్ చేస్తాం. బట్ ఈ రోజుల్లో ఒక సినిమా ఆడియన్స్లో కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒకటి అంటే దాంట్లో ఏమైనా మీ ఇన్వాల్వ్మెంట్లు ఉంటాయా? కొంచెం ఇలా అయితే బాగుండు అని? లేదండి, మ్యూజిక్ విషయంలో నేను దాంట్లో అంటే ఇప్పుడు నాకు యాక్టింగ్ గురించి తెలుసు, యాక్టింగ్ క్రాఫ్ట్ గురించి తెలుసు, డైలాక్ట్ మాడ్యులేషన్ అన్నీ తెలుసు. యాక్టింగ్ గురించి ఇప్పుడు యాక్టింగ్ విషయంలో ఎవరైనా వచ్చి మాట్లాడితే దాని గురించి నేను గంటల తరబడి మాట్లాడతాను. ఓకే. సడన్గా మ్యూజిక్ గురించి మాట్లాడితే నేను కొన్ని పాటలు చెప్పొచ్చు, నాకు నచ్చిన పాటలు చెప్పొచ్చు, కొన్ని నాకు తెలిసిన ఇన్స్ట్రుమెంట్ చెప్పొచ్చు. అది నా జాబ్ కాదు. ఒక సినిమా చేయడానికి ఒక డైరెక్టరో ప్రొడ్యూసరో టెక్నీషియన్స్ అనుకుంటే, ఇప్పుడు డైరెక్టర్కి రైటింగ్ వచ్చు, స్క్రీన్ ప్లే వచ్చు, డైరెక్ట్ చేయడం వచ్చు. సినిమాటోగ్రాఫర్కి తన పని ఇచ్చి ఎవరెవరికి వాళ్ళ పని తెలిసినప్పుడు అలాంటి టెక్నీషియన్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళకు రెమ్యునరేషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ పని ఏంటో అనేసి. ఇప్పుడు ఆ పనిలో నేను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని డిస్టర్బ్ చేయడం నేను ఇష్టం. ఓకే.
నా పని ఏంటి, నేను యాక్ట్ చేయాలి, మన 100%. మన 100% చేయాలి. వాళ్ళ పని ఏంటి, వాళ్ళకి కావాల్సినంత రిక్వైర్మెంట్ ఇచ్చి ఉంటారు. అంతలో ఉన్న రిక్వైర్మెంట్లో వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి తెలుసు. సో అవతల వాళ్ళ పనిలో నేను తల దూర్చాను. సో మన వరకు మనం చేసుకోవాలి. అండ్ అంటే మనకున్న తెలుగు రాష్ట్రాలు ఏంటంటే అంటే ఒక ఒక యాక్టర్ని నెగిటివ్ రోల్ ఉంటే ఆ నెగిటివ్ రోల్లోనే చూస్తారు, పాజిటివ్ రోల్ ఉంటే పాజిటివ్ రోల్, రెండాటిని కలిపి చూసేది నవీన్ చంద్ర గారిని. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా పరకాయ ప్రవేశం అంటారు. నేను ఆ వర్డ్ వాడుతున్నా ఎందుకంటే అంత పెద్ద అవార్డు వచ్చినప్పుడు నేను ఈ వర్డ్ అయితే వాడచ్చు. సో ఆ పరకాయ ప్రవేశం అని చేస్తారు. సో చాలా మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు నాకు చెప్తే నేను తెల్లారు నాకు ఎవరు టైం లేదు. సో అరవింద సన్నిధిలో కావచ్చు, ఇంకో డిఫరెంట్ రోల్, నేను లోకల్ కావచ్చు. అంటే మీ యాక్టింగ్ స్కిల్ ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ జోన్ క్రియేట్ చేసి వదిలేస్తాను అనమాట. అంటే ఏంటి మనల్ని నమ్ముకున్న డైరెక్టర్కి 100% అది ఇవ్వాలనే స్క్రీన్ మీద, లేకపోతే మన యాక్టింగ్ ఆ స్క్రీన్ మీద 100% కనిపించాలనా? లేదు, నేను చేసేది ఏమి ఉండదండి. ఇప్పుడు నాకు క్రాఫ్ట్ గురించి నాలెడ్జ్ ఉంది. ఒక డైరెక్టర్ ఒక సీన్ చెప్తే ఆ సీన్ని నేను ఎలా పండించాలని ఒక నాలెడ్జ్ ఉంది. సో డైరెక్టర్సే అంటే నేను మంచి యాక్టర్ని ఒక సినిమాలో చూసి నవీన్ చంద్ర బాగా చేశాడు యాక్టింగ్ అంటే అది కేవలం నవీన్ చంద్ర చేయడం కాదు, ఆ డైరెక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఆ క్యారెక్టర్ గురించి ఇచ్చిన డీటెయిల్, బ్యాక్ స్టోరీస్, ఇవన్నీ ఆ డైరెక్టర్ ప్రాపర్గా చెప్తే అవన్నీ మేము ప్రాపర్గా అబ్జర్వ్ చేసి మేము చేస్తాం. సపోజ్ ఆ క్యారెక్టర్ తగినట్టు డీటెయిలింగ్ ఇవ్వలేదు అనుకోండి, ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో అంతే చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి దాని ప్రకారంగా మనం యాక్ట్ చేస్తాం. ఎస్, దొరికిన ఇన్ఫర్మేషన్ నిజంగా సూపర్గా ఉందనుకోండి, లైక్ మంత్ ఆఫ్ మధు, కొన్ని సినిమాల్లో డైరెక్టర్స్తో కూర్చొని మేము చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్ అంతా క్యారెక్టర్ గురించి బాగుందంటే అలా వస్తాయి క్యారెక్టర్స్. అంటే వీఆర్ గుడ్ యాక్టర్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఐ ఫీల్ వాళ్ళే రాస్తారు, వాళ్ళే క్రియేట్ చేస్తారు క్యారెక్టర్ని, వాళ్ళు చేసిన దాన్ని మేము అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి చేయడమే. సో ఐ ఫీల్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ నేను చేసే క్యారెక్టర్స్ అన్ని పండాయి. అండ్ 11th మూవీని 16th రోజు ఎందుకు చూడాలి అని ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ టైప్ ఆఫ్లో చాలా వచ్చాయి, మీరు కావచ్చు నేను కావచ్చు, చాలామంది ఆడియన్స్ చూశారు, కొత్తదనం ఏముంది అనే ఒక పాయింట్ అయితే అడుగుతారు. ఇప్పుడు నన్ను అడిగిన నేను చెప్పాలి కదా, సో అలా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఇంతకుముందు వచ్చిన 3-4 థ్రిల్లర్స్ అమేజింగ్ వ్యూవర్షిప్, జనాలందరూ చూశారు నా సినిమాని, చాలా యూనిక్గా ఉంది, కొత్తగా ఉంది, ఎక్కడో ఒక క్రెడిబిలిటీ తెచ్చుకున్నాం. దట్ దీన్ని చేస్తే ఏదో ఒకటి యూనిక్గా ఏదో ట్రై చేస్తున్నాడు, కొత్తగా ఏదో ట్రై చేస్తాడు అనేది ఒక ఉంది కదా. సో నేను థ్రిల్లర్ ఫ్యాన్ని, కొన్ని థ్రిల్లర్స్ నేను చూసుంటా, యూనిక్గా ఉంటేనే చూస్తా, లేకపోతే స్కిప్ చేస్తా. అది నా సినిమా అయినా ఏ సినిమా అయినా. సో అలా ఉన్నప్పుడు నేను ఇంకో థ్రిల్లర్ చేస్తున్నానంటే 100% నేను ఆలోచిస్తుంటా కదా, కొత్తగా ఎలా ఉండాలి, యూనిక్గా ఎలా ఉండాలి. సో 100% May 16th మీరు కొత్త యూనిక్ థ్రిల్లర్ చూస్తున్నారు అంటే ఇంతకుముందు చూసిన థ్రిల్లర్స్ అయితే ఉండదు. దిస్ విల్ బి సంథింగ్ న్యూ థ్రిల్లర్ అండ్ చూసిన తర్వాత మీరే చెప్తారు సూపర్, ఇది కదా థ్రిల్లర్ అంటే. సూపర్, ఇంత చెప్తున్నారంటే మేము డ్యామ్ షూర్గా చూడాలి. అండ్ అంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ ఇప్పుడు ఎలా ఉందంటే రీ రిలీజ్ అనేది ఒక బాగా ఉందండి. అంటే ఒక అప్పుడు మనం చూడలేందో లేకపోతే దేనికోసం తెలియదు కానీ కొత్త యూనిక్ జనాన్ని క్రియేట్ చేస్తాం. మరి మీది అనేసరికి అందరికీ వెయిటింగ్ ఫర్ వచ్చే అవకాశం ఉందా? నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ డిఎమ్స్ చేస్తూనే ఉన్నారు, సార్ రిలీజ్ చేయండి, సినిమాలు వచ్చినాయి ఇంకా సినిమాని మర్చిపోలేరు సార్, రిలీజ్ చేయండి సార్, రిలీజ్ చేయండి సార్. నా చేతిలో ఏముంది సార్, ఆ సినిమా తాలూకు రైట్స్ అన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర ఉన్నాయి అండ్ డైరెక్టర్స్ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు నిజంగా అనుకుంటే బాగుంటుంది, ఎందుకంటే చాలామందికి ఆ సినిమా మళ్ళీ థియేటర్లో చూడాలని ఉంది. ప్లస్ అంత యూనిక్ లవ్ స్టోరీ నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 decade అయిపోయింది, కానీ ఇప్పటికీ ఆ స్టోరీ యూనిక్నెస్ అలాగే ఉంది. ఇంకా నిన్నగా సో అది రిలీజ్ అవుతే ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు బై అ టికెట్ అండ్ వాచ్. సెకండ్ వన్ థ్యాంక్ యూ సో మచ్. మన సక్సెస్ మీట్లు అయితే పక్కకు డామ్ షూర్గా సక్సెస్ మీట్ అని ఎందుకు అంటున్నానంటే నేను ట్రైలర్ టీజర్ చూసా, మనకి ఈ టైప్ ఆఫ్ మూవీస్కి ఉండే ఆడియన్స్ ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు, అలాంటి ఇంత త్వరగా వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం. షూర్, థ్యాంక్ యూ.